హలో గాయ్స్, పొద్దున్నే జల్దీ వెళ్దాం అనుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే, అనుకున్న టైంకి ఎట్లా వెళ్దాం, మనం లేటే అవుతుంది, లేటే వెళ్తాం. ఎక్కడికి పోతాం అనుకుంటారా? చూపిస్తాం ముందు. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే గుర్తుపట్టాను, ఈ బ్రిడ్జ్ గుర్తుపడతారు చాలామంది. టిప్పుకాన్ బ్రిడ్జ్, లంగరాజు నుంచి అరమైసమ్మ పోయే బ్రిడ్జ్. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ముందు తెలుస్తుంది, చూస్తుండండి వీడియో, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. ఇప్పుడు ఈరోజు నేను వచ్చిన టెంపుల్ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్లో ఉంది, పూడూరు మండల్ దగ్గర. పరిగి కంటే ముందు వస్తుంది టెంపుల్. చూడొచ్చు, ఇదంతా కూడా టెంపుల్. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, డివోషనల్ ప్లేస్. అలాగే ఇది ఇక్కడ నేచర్ కూడా బాగుంది. ఇదంతా ఏంటంటే వికారాబాద్ ఫారెస్ట్కి దగ్గర కదా, అంతా గ్రీనరీ, బర్డ్ బాంపింగ్ అయితే మస్తు ఉంది. ఫుల్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. బర్డ్ ఫోటోగ్రఫీ కానీ ఎవరైనా ఉంటే మస్తు ఉంటుంది. ఇక వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. బర్డ్స్ ఫోటోగ్రఫీ ఉంటారు కదా, వాళ్ళకి తీస్తే బాగుంటుంది. ప్లేస్ అయితే బాగుంది, పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. మంచిగా సండే ఆ టైంలలో మంచిగా ఫ్యామిలీతో రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. దర్శనం కూడా అయితే దేవుని దర్శనం కూడా చేసుకోవచ్చు, అట్లనే నేచర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ ప్లేస్ నాకు సజెస్ట్ చేసింది కూడా మా ఫ్రెండ్ భగత్ అని. అతను బర్డ్స్ ఫోటోగ్రాఫర్ అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది నేచర్ కానీ అది ఇంత చాలా బాగుంది. ఇది ఇంకా మనం రైనీ సీజన్లో వస్తే ఇంకా మస్తు ఉంటుంది. వర్షం పడుతుంటుంది, అంత గ్రీనరీ ఉంటుంది. లైట్ వర్షం ఉన్నప్పుడు రావాలి రైనీ సీజన్లో, ఇంకా మస్తు అనిపిస్తుంది ప్లేస్. ఇది చూస్తున్నారు కదా, బర్డ్స్ వినిపిస్తుంది. మొత్తం బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ బర్డ్సే కాదు, ఇంకా అక్కడ ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. కొండ ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ చెట్టు ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా. నెమళ్ళు ఇంకా చాలా కనిపించుండే మాకు. నెమళ్ళు, కోతులు, అవి కాకుండా వైల్డ్ డాగ్స్ కూడా ఉన్నాయంట అటు. దామగుండం టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ నుంచి మనం చాలామంది పోతూనే ఉంటారు అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ నుంచి జస్ట్ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అంటే ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు ఈ దామగుండం టెంపుల్ గురించి, అందుకని రారు. ఎప్పుడన్నా మీరు అనంతగిరి వెళ్ళినప్పుడు దామగుండం టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్కి 100 ఏళ్ళ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేస్తుండేనంట అప్పట్లో. ఇక్కడ నివసించే దామడు గుండడు అనే 2 రైతులకు ఇక్కడ శివలింగం దొరికిందంట. ఆ శివలింగం తీసుకొని వచ్చి గుడి కట్టిర్రు, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని. అయితే వాళ్ళ పేరు మీదనే దామగుండం అని కూడా వచ్చింది. దామగుండం రామలింగేశ్వర టెంపుల్ అని చెప్పి పిలవడం జరిగింది.
మీరు చూస్తున్న ఈ గుండంలో స్నానం చేస్తే యమగండం పోతుందని చెప్పి ఇక్కడ ప్రజల విశ్వాసం, నమ్మకం. సో మీరు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ స్నానం చేయకపోయినా కనీసం కాలు చేతుల ముఖం అన్నా కడుక్కోండి జర గుండంలో.